ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు కనికరం గల దేవుడు అండి, కరుణా సంపన్నుడు. మనం ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి ఆయా సమస్యలో ఇరుక్కున్నా సరే దేవుడు మళ్ళీ మన మీద కనికరం చూపిస్తాడు. దేవుడు మళ్ళీ మనకు సహాయం చేస్తాడు. ప్రభా, నేను ఈ సమస్యల్లో ఇరుక్కున్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభా అని అడిగితే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు మన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మాటి మాటికి తప్పిపోతున్నారు, మాటి మాటికి వెనుదిరుగుతున్నారు, అవిధేయులుగా ఉంటా ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే రెండవసారి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, మీరు దేవుడి నుంచి తొలగిపోతే మరియు పోత విగ్రహాలను చేసుకొని కర్ర విగ్రహాలను చేసుకొని పూజిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, అన్య జనాంగంలోనికి మిమ్మల్ని చెరగా పంపిస్తాడు, మీరు బానిసల్లా ఉంటారు, బహుశ్రమలు అనుభవిస్తారు. అయితే అక్కడ మీరు తిరిగి ప్రభువుని వేడుకొని, ప్రభువా మేము పాపము చేసినాము, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ తిరిగి మమ్మల్ని కట్టండి, మళ్ళీ మమ్మల్ని బలపరచండి, మాకు మంచి జీవితాన్ని ఇవ్వండి అని మీరు వేడుకున్నట్లయితే మీ శ్రమలన్నిట్లో నుంచి దేవుడు విడిపించి తిరిగి మిమ్మల్ని దీవిస్తాడు, తిరిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు కనికర పూర్ణుడు కదండి. ఆయన కనికరం బట్టే అనేకులను ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ఆయన కనికరమును బట్టే ఇజ్రాయేలు ప్రజలు ఇంకా నశించకుండా వారు ఇంకా నిలబడ్డారంటే అది దేవుని యొక్క కనికరమే. వారి యొక్క అవిధేయత అనేక సార్లు ప్రభుని విడిచిపెట్టి లోక సంబంధులుగా వాళ్ళు చెదరిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించినా తిరిగి వారిని సమకూర్చినాడు, తిరిగి వారిని దేశంగా చేసినాడు. వారు స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు.